మరో 48 గంటల్లో ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. మేష రాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మేష రాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేష రాశి వారికి ఈ సమయం నుండి కూడా అదృష్టం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మేష రాశి వారి జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. ఈ మార్పుల గురించి మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలానే వీటిలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితాన్ని మలుపు తిప్పే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే మేష రాశి వారికి ఒక గమనిక, మీరు ఒక స్త్రీని మాత్రం అస్సలు విడవగండి. ఈ స్త్రీని కనుక మీరు దూరం చేసుకున్నట్లయితే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది. ఈ స్త్రీ వల్ల మీరు ఫ్యూచర్లో ఎంతో లాభం పొందబోతున్నారు. అసలు ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా గుర్తించాలి, అలానే ఆమె ద్వారా పొందేటువంటి లాభాలేంటి, అవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ సమయంలో కోపం అనేది పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తుల రీత్యా కానీ లేదా పరిస్థితుల వల్ల చిన్న చిన్న విషయాలకు కూడా చికాకు అనేది పెరిగిపోతుంది. ధ్యానం, వ్యాయామం చేసుకోవడం, అలానే ఇష్టమైన దానిలో సమయాన్ని గడుపుకోవడం వల్ల చాలా వరకు కూడా కోపం నుండి బయటపడవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చిన్న చిన్న సమస్యలే కానీ తరచూ రావడం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. నూతన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం సహకరించకపోవడం కానీ, ఆహారపు అలవాట్లో మార్పు వల్ల కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అయితే వ్యాపార విషయంలో ఒంటరిగా అంటే పార్ట్నర్షిప్ల కంటే వ్యక్తిగతంగా మీరు వ్యాపారం చేసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అలానే వ్యాపార పరంగా ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎవరైనా ఏదైనా విషయం గురించి చెప్పినా పలానా చోట పెట్టుబడి పెట్టడం వల్ల బాగుంటుందన్న దాన్ని గుడ్డిగా నమ్మేయకండి. దాని గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ యొక్క వ్యాపార రంగం మీకు సెట్ అవుతుందని అనుకుంటేనే ఆ వ్యాపారంలోకి మీరు దిగడం మంచిది. అంతేగాని ఇతరులు మేము సపోర్ట్గా ఉంటాం, మీరు పెట్టుబడి పెట్టండి చాలు, ఇలాంటి మాటలు చెప్పేవారిని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకంటే వారు కేవలం తమ ప్రయోజనాల కోసమే మిమ్మల్ని ఈ విధంగా ఊబిలోకి దింపుతున్నారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మేష రాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవటం కానీ, తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం, ఇలాంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీరు వెనకడుగు వేయకుండా ప్రయత్నించండి. చివరి క్షణంలో అన్నీ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కడం, కోరుకున్న ప్రదేశాల్లో విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకోవచ్చు. కెరియర్ విషయంలో అయితే అవకాశాల పరంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ కెరియర్ పరంగా మాత్రం చాలా వరకు అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. అలానే మీరు కోరుకున్నటువంటి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మేషరాశికి సంబంధించిన వారికి ఒక స్త్రీ వల్ల ఉద్యోగ విషయంలో శుభవార్తలు అయితే ఉండబోతున్నాయి. మీరు ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాల్లో కానీ ఉద్యోగ పరంగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసేటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో వాటిలో ఉద్యోగ ప్రదేశంలో స్త్రీ మీకు సహకరించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్త్రీ రుణాన్ని మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈమె మీకు చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో అది మొదట్లో చిన్నదైనప్పటికీ కూడా దానివల్ల మీ జీవితం మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ స్త్రీని మాత్రం మీరు ఎప్పుడూ కూడా తప్పుగా అర్థం చేసుకోవడం లేదా ఏవైనా మనస్పర్ధలు వచ్చినా కూడా ఈ స్త్రీని అస్సలు విడిచిపెట్టకండి. అలానే మేషరాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. ఎక్కువగా అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. ఇతరుల గురించి ఎక్కువగా ఖర్చు పెడతారు. స్నేహితుల గురించి కానీ, కుటుంబ సభ్యులతో గురించి కానీ, లేకపోతే ఇతరులతో బయటకు వెళ్ళడం గురించి కానీ డబ్బు ఎక్కువగా వృధా చేసే అవకాశం కనిపిస్తుంది.
పొదుపు చేద్దామని అనుకుంటారు, కానీ ఆ సమయానికి ఆటోమేటిక్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయస్తులకు అనుకూలంగానే ఉండబోతుంది. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కొంచెం కష్టపడితేనే అవకాశాలు అయితే పొందుతారు. చిన్న చిన్న అవకాశాలను విడిచిపెట్టకండి. అలానే చాలా ఓపికగా మీరు ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మాసంలో మీరు చాలా వరకు కూడా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. చాలా వరకు మీరు అనవసరమైన సంభాషణలోకి వెళ్ళడం కానీ, కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఇతరుల దగ్గర చర్చించడం కానీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడమే మంచిది. అలానే కుటుంబ పరంగా తక్కువ మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి వివాదాలు ఉండవు. ఈ సమయంలో స్నేహితులకు కానీ లేకపోతే బంధువులకు కానీ మీరు ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఆ డబ్బు వద్దు అనుకుని మీరు ఇచ్చినా కూడా ఈ రుణం కారణంగానే వివాదాలు జరగడం కానీ మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో నిర్మోహమాటంగా రుణాల విషయంలో కుదరదు అని చెప్పేయడమే మంచిది. డబ్బులు ఇచ్చినట్లయితే బంధుత్వాలు కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలానే స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అయితే మేష రాశి వారికి అభివృద్ధి ఎంత ఉన్నప్పటికీ కూడా నరదిష్టి నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ కూడా దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అయితే చాలా మంది కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ ఇరుగు పొరుగు వారే మీరు ఎంతో కష్టపడి ఏదైనా విషయాన్ని సాధిస్తే ఆ కష్టాన్ని మాత్రం చూడరు. భలే సాధించేశారు, వీరికి అంతా బాగుంటుందని ఒక విధంగా పైకి నవ్వుతూ నటిస్తున్నప్పటికీ కూడా తెలియకుండా లోపల మిమ్మల్ని చూసి అసూయ దేశం అలానే మీపై చెడు కళ్ళ ప్రభావం ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమస్యల నుండి బయటపడడం కొరకు ఖచ్చితంగా శనివారం రోజు అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని ఇలా తరచూ స్నానం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం, అలానే నరదిష్టి నరఘోష అనేది మీ చుట్టుపక్కల కూడా ఉండదు. గృహానికి వ్యాపార ప్రదేశాలకి నరదిష్టికి సంబంధించిన యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగిలించడం మంచిది. అలానే మరొక 48 గంటల్లో మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఇది వివాహానికి సంబంధించి కానీ, వృత్తి రీత్యా కానీ, లేదా కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి సంబంధించి కానీ శుభవార్తలు వింటారు. మేష రాశివారు కుదిరిన సమయంలో నవగ్రహ దర్శనం చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం అనుకూలంగా ఉంటుంది. కోర్టు సంబంధిత విషయాల్లో చాలా వరకు కూడా ఫలితాలు అనుకూలంగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే అండి, మేష రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.